హాయ్ అందరికీ. ఈరోజు మా పాప మ్యాగీ చేయమని అడిగిందండి. మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను మ్యాగీని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. మ్యాగీలో కావాల్సినవి ఆయిల్, మ్యాగీ మసాలా, ఎగ్, ఆనియన్స్. పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తర్వాత నేను ఎగ్ వేసుకుంటున్నానండి. నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు 2 ఎగ్స్ సరిపోతుంది. ఇలా ఎక్కేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఎగ్ దానంతటికి అవే సపరేట్ అవ్వాలి చిన్న చిన్న పీసెస్గా. అప్పుడు దాకా మనం తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే సపరేట్ అవుతాయి. అలా సపరేట్ అయిన తర్వాత మ్యాగీ వేసేసుకోవటమే. అలా మ్యాగీ అతుక్కొని ఉంది కదండి, మనం కొంచెం వేడయ్యాక విడిపోతుంది. హీట్కి బాగా విడిపోయి బాగా వస్తుంది. మ్యాగీ వేసుకున్న తర్వాత బాగా తిప్పుతూనే ఉండాలి. అలా నాన్ స్టాప్ హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. బాగా స్పీడ్గా అలా తిప్పుతూ ఉంటే మ్యాగీ అతుక్కున్నవన్నీ విడిపోతాయి. అలా తిప్పుతూనే ఉండాలి. అట్లా చిన్న చిన్న ఏమన్నా ఉండలుగా ఉన్నా అలా గెంటతో అలా అనేయండి, ఊరకనే వచ్చేస్తాయి. స్పీడ్గా తిప్పితేనండి మ్యాగీ అంతా సపరేట్ అవుతుంది. అలా అయిన తర్వాత మ్యాగీ మసాలా వేసేసుకోవటమే. నేను మ్యాగీ మసాలా ఒకటే నాకు సరిపోతుంది. మీకేమైనా స్పైస్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే మ్యాగీ మసాలా ఒక్కటి సరిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా అయిపోయిందండి, సపరేట్ అయిపోయింది. ఇంకా ప్లేట్లో తీసుకోవడమే అంతా. చూడండి ఎలా వచ్చిందో. మ్యాగీ అంతా ఇందాక అతుక్కుపోయింది కదా, ఇప్పుడు అంతా విడివిడిగా వచ్చింది. ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.